ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము తృప్తి మరియు నిర్భయ జీవితం. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. లేవ్యాకాండము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుడు తన ప్రజలకు 2 గొప్ప ఆశీర్వాదాలను వాగ్దానం చేస్తున్నాడు. తృప్తి మరియు నిర్భయత. తృప్తిగా భుజించెదరు అంటే కేవలం ఆహారం ఉండటమే కాదు, దేవుడు సమృద్ధిగా సమకూర్చుతాడని సూచన. అవసరాలు తీరడమే కాక హృదయంలో తృప్తి కలుగుతుంది. నిర్భయముగా నివసించెదరు అంటే శత్రువుల భయం లేకుండా, భవిష్యత్ ఆందోళన లేకుండా దేవుని కాపుదలలో జీవించటం. ఈ ఆశీర్వాదాలు దేవునికి విధేయులైన వారికే. మనము దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయనే మన పోషకుడు, ఆయనే మన రక్షకుడు. ఈ రోజు మనం ఆందోళనలతో జీవించవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పిన మాటను నమ్ముదాం. ప్రియులారా, దేవుని చేతిలో ఉన్న జీవితం తృప్తితో నిండినది, నిర్భయంగా నిలిచేది. అందుకే ప్రభువే నా పోషకుడని, రక్షకుడని విశ్వాసంతో ప్రకటిద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, ఈ లోకంలో జీవితాంతము నీవే మా పోషకునిగా, రక్షకునిగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.